వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు నిప్పులు చెరిగారు. శనివారం దోర్నాల మండలంలోని చిన్న గుడిపాడి గ్రామంలో 50 లక్షల రూపాయల నిధులతో వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు, గోకులం షెడ్స్, ప్రభుత్వ పాఠశాలల అదనపు భవనాలకు ఆయన కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు. వైసీపీ హయాంలో ఎక్కడన్నా తట్టెడు మట్టి పోసిన పాపాన కూడా పోలేదు అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన వైసీపీ నాయకులు మళ్ళీ ఇప్పుడు నిధులు అడగటం సిగ్గుచేటు అన్నారు. పల్నాడు జిల్లాలో దళిత కుటుంబంలో తగాదాలు వచ్చి వ్యక్తి చనిపోతే దానిని కూటమిపై వేసి వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నారు. వైసీపీ హయాంలో మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని పిచ్చోడుగా ముద్ర వేసి అర్ధనగ్నంగా తిప్పి ఆయన చావుకు కారణమయ్యారని, చీరాలలో కిరణ్, పల్నాడులో విక్రమ్, కడప జిల్లాలో డాక్టర్ అచ్చెన్న, తూర్పుగోదావరి జిల్లాలో వరకుమార్, అలాగే 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడవేసిన ఘటనలు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినాయి కాదా? ఇవన్నీ మీకు గుర్తుకు రావటం లేదా? అంతేనా? అమరావతి రైతులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన చరిత్ర వైసీపీ పార్టీదే అన్నారు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలకుండా హిందూ భక్తులు అక్కడికి పోకూడదు అని కలుషితమైన నెయ్యితో లడ్లు తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చరిత్ర వైసీపీ పార్టీది అన్నారు. చేసిన తప్పులకు వైసీపీ వాళ్ళు ఇప్పుడు జైలుకెళ్తున్నారు అన్నారు. అక్రమ మద్యం కేసులో వైసీపీ వాళ్ళు జైలుకెళ్లారు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిందల్లా ఏమిటంటే ప్రజా దర్బార్ను కూల్చటం, అమరావతిని 3 ముక్కలు చేయటం, వ్యవస్థలను నాశనం చేయటం, డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవటం, అంతే. అంతకు మించి వారు వరగబెట్టింది ఏమీ లేదు. అందుకే మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు వైసీపీ వాళ్ళ మోకాళ్ళు విరగ్గొట్టారు. అయినా వారికి బుద్ధి రాలేదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తరగతి గదుల మరి అదనపు గదుల నిర్మాణాలు, ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం కూడా ఈ గ్రామంలో మరి శంకుస్థాపనలు ఈరోజు చేయడం జరిగింది. దగ్గర దగ్గర 60 లక్షల పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఈ గ్రామంలో మరి శ్రీకారం చుట్టడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం ఈ ప్రాంతానికి వచ్చి జాతికి అంకితం చేసిపోయింది. జాతికి అంకితం వాళ్ళ ముఖ్యమంత్రి చేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దానికి డబ్బులు కావాలని అడుగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినది అబద్ధమని వారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలా. ఎక్కడో పల్నాడులో ఒక దళిత కుటుంబంలో వాళ్ళు ఏదో తగాద పడుకొని కొట్టుకొని చచ్చిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంపినారని ఒక అసత్య ప్రచారాలు చేస్తారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక డాక్టరు విశాఖపట్నంలో సుధాకర్ గారు, దళిత డాక్టరు, ఆయన ఒక మాట కరోనా టైంలో డాక్టర్లకే మాస్కులు లేకపోతే మేము పేషెంట్ని ఏం కాపాడామని ఒక మాట అన్నందుకు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులకి మరి బాధపడి ఆయన్ని పిచ్చోడిగా ముద్ర వేసి విశాఖపుర వీధుల్లో అర్ధనగ్నంగా ఆయన్ని పోలీసులతో కొట్టించినటువంటి పరిస్థితి, ఆఖరికి ఆయన ఉద్యోగం సస్పెండ్ చేసి చనిపోయినటువంటి పరిస్థితి. చీరాల్లో కిరణ్ అనే ఒక యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొడితే చనిపోయినటువంటి పరిస్థితి. విక్రమ్ అనే ఒక దళిత యువకుడు గురజాల్లో పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్నాడని అధికారం వచ్చిన తర్వాత అతను ఎక్కడో హైదరాబాద్ పోయి పనుల కోసం వెళ్తే ఇక్కడ కేసు పెట్టి పిలిపించి మార్గ మధ్యంలో చంపించినటువంటి పరిస్థితి. డాక్టర్ అచ్చెన్న కడప జిల్లాలో మరి వైసీపీ నాయకులు మాట వినలేదని మానసికంగా హింసిస్తే చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో వరకుమార్ అనే ఒక దళిత యువకుడు మా ఊర్లో ఇసుక మీరెందుకు తోలుకొని పోతుందని అడిగినందుకు అతన్ని పోలీస్ స్టేషన్కి వైసీపీ నాయకులు పిలిపించి గుండు కొట్టించి ఇంటికి పంపించినటువంటి చరిత్ర. ఒక 14 ఏళ్ల బాలికని, దళిత బాలికని మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు ఇసిరేసిపోతే దిక్కులేనటువంటి పరిస్థితి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి. ఈరోజు మరి అమరావతి రైతులు, దళిత రైతులు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేసిన చరిత్ర కూడా వైసీపీదే. తిరుమల తిరుపతి లడ్డును కూడా మరి అక్కడికి హిందువులు భక్తులు కూడా పోకూడదని కలుషితమైనటువంటి నెయ్యిని తయారు చేసి లడ్లు ఇచ్చి పెట్టించి ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి చరిత్ర వైసీపీది. మీరందరూ చేసిన తప్పులందరూ జైల్లో పోతూ ఉన్నారు. అక్రమంగా మద్యం చేసిన కేసులు ఎవరు వేరండి జైలుకి?
మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినా మీ వల్ల కాక దగ్గర 53 రోజులు 63 రోజులు ఆయన్ని జైల్లో పెట్టించినటువంటి చరిత్ర మీది. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్పష్టంగా ప్రజల్లో చెప్తారో దానినే పాటించేటటువంటి శక్తి, దమ్ము, ధైర్యం అన్నటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అందుకనే ప్రజలందరూ కూడా మీ పరిపాలన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు వేయలే, ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి పోయలే, ఎక్కడ అభివృద్ధి లేవు. మీరు ఆడ చేసింది ప్రజా దర్బార్ని కూలగొయటం, అమరావతిని 3 ముక్కలు చేయటం, రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేయటం. ఇవి చేశారు మీరు. డబ్బులు సంపాదించుకునే పనిలోనే 5 సంవత్సరాలు మునిగిపోయి ప్రజలకు, దళిత, బడుగు, బలహీన వర్గాలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి లేకుండా మరి చేసినటువంటి చరిత్ర మీద. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా మోకాళ్ళు ఇరగొట్టారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరికీ నేను హెచ్చరిస్తూ, ఈరోజు కల్తీ నెయ్యి, తిరుపతి లడ్ల విషయంలో కూడా ప్రజలందరూ కూడా జరిగేటటువంటి పరిణామాలు మీరందరూ గమనించాలా. ఎందుకంటే వైసీపీ మొదలుపెట్టింది పచ్చి అబద్ధాలని మళ్ళీ ప్రజల్లోకి రుద్దాలని చూస్తుంది. మీరందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా తయారైపోయి ఈ యొక్క వైసీపీ నాయకులు చెప్పేటటువంటి మాటల్ని, వాళ్ళు చేసే చెడు ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పేసి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బాటలో మనమందరం నడిచి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మాట ఇచ్చామో దాని మీద మాత్రమే మనం దృష్టి పెట్టి ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధిని తీసుకొని ప్రజల్లోకి ముందు వెళ్ళి తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడే గన మీరందరూ ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.